సో బేసిక్‌గా అంటే ప్రతి క్రికెట్ టీమ్‌లో సో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఆర్డర్‌ని పక్కన పెట్టి ఒకడు మాత్రం నేను దిగుతా, నేను బౌలింగ్ ఏస్తా అని చెప్పేసి కొంచెం ఉంటారు కదా! సో అలా మీ బ్యాచ్‌లో నేను దిగుతా ఫస్ట్ లేకపోతే నేను బౌలింగ్ ఏస్తా అని కొంచెం అలా వాడు రాలేదు ఈరోజు, అది ప్రాబ్లం. అందుకే ఎవరన్నా? ఆయన ఎత్తుకుంటున్నాను. చెప్పను. రాలేని వాళ్ళు ఎవరైనా మీరే ఊహించుకోండి. తన పేరు అనౌన్స్ చేసినప్పుడు నాకు చెమటలు కారాయి. ఎందుకు ఉడ్డీ వేసుకొచ్చానని బాధపడ్డా. అశ్విన్ అన్న మీరు చెప్తారా? వాడు కూడా చెప్పడు, వాడు సినిమా రిలీజ్ ఉంది, వాడు చెప్పడు. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు, సో అంటే మీ టీంలో గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు? అంటే ఆన్ బ్యాటింగ్ చాలా స్ట్రైక్ లో ఎక్కువ శాతం ఉండేది. వితౌట్ డౌట్ తమన్. ఇందాక నుంచి అదే చెప్తున్నా కదా, తమన్ అండ్ అశ్విన్, బోత్ ఆఫ్ దెమ్. లాస్ట్ టైం మ్యాచ్ కూడా నన్ను అడిగితే అశ్విన్ అండి. ప్రెషర్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది ఇంపార్టెంట్. అది వేసేవాడు ఏ బాల్ వేస్తాడో మనకు తెలియదు, అది చాలా మేనేజ్. లాస్ట్ టైం అశ్విన్ నాతో ఉన్నాడు కాబట్టి నాకు ధైర్యం ఇచ్చాడు, సో కొట్టాను. సో నేనైతే క్యాప్టెన్, మా టీం క్యాప్టెన్, బట్ తను ఈస్ బీన్ లిటిల్ సారీ రా. ఇద్దరు అనే చెప్తాను. హీ బౌల్ స్పిన్ అండ్ ఈ బ్యాట్స్. హీఈస్ మీడియం బేస్ బౌలర్ అండ్ ఈ బ్యాట్స్. లాస్ట్ టైం మ్యాచ్ చెప్పాలంటే సీసా మ్యాచ్ లా ఉండేది. కొంచెంసేపు వాళ్ళు దే వర్ విన్నింగ్, వీ వర్ లూజింగ్ ఎట్ సమ్ పాయింట్. We required around 100 odd runs in last 10 overs కావాలి. We were 4 wickets down. అబ్బా కొంచెం కష్టమే అనుకున్నాం. కరెక్ట్గా వాళ్ళిద్దరూ వెళ్ళారు. లాస్ట్ ఓవర్ వరకు వాళ్ళిద్దరూ ఉండి ఫినిష్ చేసి వచ్చారు. సో ఇప్పుడు మా టీంకి 2 కళ్ళల్లో ఏ కన్ను అంటే ఏం చెప్పగలను చెప్పండి. మేము కళ్ళే, అతనే ముక్కు, ఆక్సిజన్ అతనే.